అమరావతిలో బాబు లూటి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటూ అవినీతి దోపిడీతో మాఫియా రాజ్యం నడుపుతున్నటువంటి వైనం రాష్ట్రాన్ని జంగిల్ రాజ్యంగా మార్చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అమరావతిలో మీరు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అన్నారు కదా, ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు, తీసుకొచ్చినటువంటి అప్పునైనా సద్వినియోగం చేస్తున్నారంటే సద్వినియోగం చేయకుండా మీ యొక్క ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అమరావతి అనేది మీకు ఒక ఆదాయ వనరు అయిపోయింది అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రశ్నిస్తే వాళ్ళ మంత్రులు గాని ఇంకా వాళ్ళ ఎమ్మెల్యేలు గాని వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శులు గాని అందరూ ప్రెస్ ముందుకు వచ్చారు. వచ్చి ఏ ఒక్కరైనా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అంశంలో అడిగిన ఒక్క ప్రశ్నకైనా సూటిగా సమాధానం చెప్తారా అని చూస్తే ఒక్కరు కూడా చెప్పకుండా అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననానికి దిగారు తప్పిస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి నేరుగా సమాధానం చెప్పలేదు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా వాళ్ళు ఎంత అవినీతి లూటీ దోపిడీ చేస్తున్నారో? ఆ లూటీ దోపిడీ అవినీతిని తప్పించుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి వ్యక్తిత్వ హననం తప్పిస్తే దానికి ఏ ఒక్కడు దమ్ము లేదు సమాధానం చెప్పడానికి. మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అడిగారు కదా, ఒక్క సచివాలయ భవన నిర్మాణానికి 20,000కు పైగా కాస్ట్ ఏంటి? నిర్మాణ కాస్ట్ ఏంటి? అద్దాలకు 2,500 కోట్లు ఏంది? ఎలక్ట్రికల్, ప్లంబింగ్, అదేవిధంగా లిఫ్ట్లకి, ఫైర్ అలారం కి మరో 2,000 కోట్ల రూపాయలు ఏంటి? మెయిన్ స్ట్రక్చర్ కి 4,000 కోట్ల రూపాయలు ఏంటి? మళ్ళీ అదేవిధంగా ఎన్ఏసీ సీనరేజ్ ఛార్జ్, అదే ఇక జిఎస్టీ వేవరేజ్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఎందుకు ఇస్తున్నారు? ఇసుక ఫ్రీయే కదా. మరి 20,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్ అవుతుంది. బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ, ముంబై లాంటి ప్రధాన నగరాల్లో కూడా 4,500తో 5 స్టార్ ఫెసిలిటీస్ తో హైరేజులు కడుతున్నారు కదా. మరి ఈ దోపిడీ ఎక్కడితో ఆగిపోయిందా అంటే లేదు. మళ్ళీ దీనికి తోడు మళ్ళీ ఇంటీరియర్, ఫర్నిచర్, బ్యూటిఫికేషన్ అంటూ మరో 5-6 వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి రంగం సిద్ధం చేశారు కదా. ఇది ప్రజాధనం లూటీ కదా. రాజధాని పేరుతో, అమరావతి పేరుతో ఉన్న భవనాలను వాడుకోకుండా మనం ఆల్రెడీ ఆర్థికంగా ఇబ్బంది ఉంటే అప్పులు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వడానికి లేవు, ఫీజు రియంబర్స్మెంట్ కి డబ్బులు ఇవ్వడానికి లేవు, మెడికల్ కాలేజీకి డబ్బులు ఇవ్వడానికి లేవు, పోర్టులు కట్టడానికి లేవు, ఫిషింగ్ హార్బర్లు కట్టడానికి లేవు, ఏమీ లేవు. కానీ అమరావతి పేరుతో అప్పులు తీసుకొచ్చి అధిక ధరలకి, అధిక వడ్డీలకి అప్పులు తీసుకొచ్చి వాటిని కాస్త ఇలా పప్పు బెల్లాల్లా దోచుకొని పంచుకొని తింటాం భావ్యమేనా అని జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా జీవో నెంబర్, మీరు పరిపాలనా అనుమతులు జారీ చేసినటువంటి జీవో నెంబర్లతో సహా అడిగారు. మరి ఒక్కరికైనా దమ్ముందా వీటికి నేరుగా సమాధానం చెప్పే దమ్ము? ఒక్కరైనా సరే ఈ అవినీతి గురించి సమర్థించుకునే వ్యక్తులు తప్పిస్తే ఈ అవినీతి గురించి బయటకు వచ్చి ఎందుకు ఈ అవినీతి జరుగుతుందని మాట్లాడే వ్యక్తులు ఉన్నారా? సమాధానం చెప్పే దమ్ముందా? దమ్ము లేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ వ్యక్తిగత హననం చేస్తామంటే రాష్ట్ర ప్రజలు విఘ్నులు. ఈ రోజు జెన్జీ, ఆల్ఫా జెన్జీ వచ్చారు. మీ ప్రతి మాట గమనిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి మాట గమనిస్తున్నారు. ఎవరు పొలిటికల్ గేమ్ ఆడుతా ఉన్నారు, ఎవరు స్టేట్స్మెన్స్ పాత్ర పోషిస్తున్నారు అనేది కూడా జెన్జీ యుగం, రాష్ట్ర యువత, రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా చదువుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్లే సరైన సమయంలో ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ.